మహాశివరాత్రి రోజు రుద్రతంత్రంలో పాల్గొని ఎలాంటి బలమైన సమస్యల నుంచైనా బయటపడే సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి. వెల్కమ్ టు సుమంటివి, నేను మీ సుమంటి వినాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే మఖా నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం ఏం చెప్తోంది అండ్ దానికి రెమెడీ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. మఖా నక్షత్రం వారికి జనరల్గా కర్మ సిద్ధాంతం అసలు ఏం చెప్తోంది అని కర్మ సిద్ధాంతం ఎన్ని రకాలుగా ఉంటుంది? ముఖ్యంగా నాగరాజు గారు, కర్మ సిద్ధాంతము మన వేదిక ఆస్ట్రాలజీకి మూలమైందండి. దాంట్లో ముఖ్యంగా 3 రకాలుగా విభజించబడి ఉంటుంది. మొదటిది సంచిత కర్మ. అంటే నేను అనే పదానికి అర్థం నా జీవాత్మ అని అర్థం. నా జీవాత్మ ఎప్పుడైతే ఆరంభమైందో అక్కడి నుంచి ఎన్ని జన్మలు నేను ఎత్తానో అన్ని జన్మల్లో నేను ఏవైతే కార్యాలు, పుణ్యకార్యాలైనా పాపకార్యాలైనా నేను చేసి ఉన్నానో దాన్ని కర్మ అంటారు. అక్కడి నుంచి వెంట పెట్టుకుని వచ్చి ఇప్పుడు ఈ నిమిషం వరకు మనకు ఉన్నటువంటి కర్మనే సంచిత కర్మ అంటారు. ఉదాహరణకి వేదిక ఆస్ట్రాలజీలో కాలసర్పదోషము అని ఉంటుంది. కాలసర్పదోషం చూసినప్పుడు అమ్మాయి కాలసర్పదోషం కేవలం మీకు మాత్రమే వచ్చింది కాదు, మీ వంశపారంపర్యంగా వచ్చింది అని మనం చెప్తాం. అంటే మనం చేసినటువంటి కర్మనే కాకుండా వంశపారంపర్యంగా వచ్చినటువంటి కర్మ కానీ, అంటే వాళ్ళు చేసిన తప్పులకి కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన దానికి మేమెందుకు అనుభవించాలని అనుకుంటూ ఉంటారు చాలామంది. వాళ్ళు చేసింది మీరు అనుభవించేటువంటి యోగం ఉంది కాబట్టి వాళ్ళకి మీరు మనవళ్ళగానో ముని మనవళ్ళగానో జన్మిస్తూ ఉంటారు. అది కూడా కర్మనే. ఆ రకంగా పుట్టారు కాబట్టి ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. దాన్ని సంచిత కర్మ అంటారు. అంటే ఇప్పుడు మనము ఈ రకమైనటువంటి జీవితాన్ని, ఈ రకమైన శరీరాన్ని, ఈ రకమైనటువంటి సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నామంటే కారణం సంచిత కర్మనే. అదేవిధంగా మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా దానికి కారణం సంచిత కర్మనే. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అండి. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు ఈ క్షణము మనము మన శరీరంతో కలిపి మనం చేసేటువంటి కర్మ. ఇప్పుడు నేను ఒక 4 మాటలు మాట్లాడుతున్నాను, ఇది నా స్పృహతోనే నేను మాట్లాడుతున్నాను, నా ఇష్టపూర్వకంగానే నేను మాట్లాడుతున్నాను. లేదు ఇలా వెళ్ళి ఎవరినో కత్తిచ్చుకుని పొడిచాను అనుకోండి, నా స్పృహలోనే నేను పొడుస్తాను, నా చేతులతోనే నేను పొడుస్తాను. అంటే ఒక పక్క నేను మంచి చెప్పినా అది నా చేతుల్లో ఉంది, చెడు చూసినా అది నా చేతుల్లో ఉంది. మంచి చేస్తామా చెడు చేస్తామా అనేది మన చేతుల్లో ఉంటుంది. అదే ప్రారబ్ధ కర్మ. ఇది మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది, మన ఆచార వ్యవహారాలను డిసైడ్ చేస్తుంది. ఇక మూడవది ఆగామి కర్మ. ఇప్పుడు ఏదైతే మనం చేస్తామో, ఉదాహరణకి మనం ఏం చేసినప్పటికీ కూడా దానికి రాబోయే రోజుల్లో మన ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా, ఎవరు మాట్లాడట్లేదు కదా అని చెప్పి నేను ఒక దొంగతనం చేసినా, ఎవరినో మోసం చేసినా, లేకపోతే ఎవరినో ఇబ్బంది పెట్టి నేను ఏదో డబ్బులు లాక్కున్నా సరే అవి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను ఇప్పుడు మోసం చేస్తే అప్పుడు మోసపడతాను, ఇప్పుడు అబద్ధం ఆడితే అప్పుడు అబద్ధం వల్ల నేను మోసపోతాను, ఇప్పుడు నేను ఎవరినైనా కొట్టాలనుకుంటే అప్పుడు నేను కూడా అలాగే కొట్టించబడతాను. ప్రతిదీ కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది. ఆ రిఫ్లెక్షన్ ఇచ్చేటువంటి సమయాన్నే ఆగామి కర్మ, దీన్నే ఆగామి కర్మ అంటారు. అంటే ఇప్పుడు మనం చేసిన దానికి రాబోయే రోజుల్లో ఎఫెక్ట్ ఖచ్చితంగా అనుభవిస్తాం. అది పుణ్యమైనా పాపమైనా ఖచ్చితంగా ఎవరిది వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఈ 3 కర్మలు మనిషి జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. వేదిక ఆస్ట్రాలజీకి మూలమైనటువంటిది, అత్యంత ముఖ్యమైనటువంటి కర్మలు ఇవన్నీ కూడా. ఇది ఈ 3 కర్మలకి సంబంధించింది నాగరాజ్ గారు. ఎస్పెషల్లీ విమెన్కి మఖా నక్షత్రం వారికి ఎలా ఉంటుందండి అసలు? తప్పకుండా అండి. ఈ యొక్క 3 కర్మల్లో మఖా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే, మఖా నక్షత్రము సింహరాశికి సంబంధించిన నక్షత్రం అండి. ఈ సంచిత కర్మ అనేటువంటిది మఖా నక్షత్రం వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా వీళ్ళు 5th హౌస్ కాబట్టి, అంటే ఈ యొక్క మఖా నక్షత్రం కేతు గ్రహానికి సంబంధించినటువంటిది. కేతువు స్పిరిచువల్ పవర్స్ కలిగినటువంటి ప్లానెట్. ఈ 5th హౌస్ కూడా మంత్రస్థానం అని పిలుస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఉంటుందో ఈ మఖా నక్షత్రం వాళ్ళు కాస్మిక్గా, స్పిరిచువల్గా వీళ్ళు ఎంతో ముందుకుంటారు. స్పిరిచువల్ కనెక్టివిటీ అనేటువంటి చాలా బాగుంటుంది. వీళ్ళు ఏదైనా ఒక దేవతారాధన చేస్తే వెంటనే సిద్ధించడము, ఆ మంత్ర సాధనలు సిద్ధించడం లాంటివి ఎన్నో జరుగుతాయి. వీళ్ళు ఒక స్పిరిచువల్ పర్సన్స్గా. అండ్ కేతువు కూడా ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అండి. నార్మల్గా లౌకిక ప్రపంచంతో సంబంధం లేనటువంటి ఒక సన్యాసి, ఒక యోగి, ఒక సిద్ధులు ఇలా ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటారో ఆ రకమైన ఆలోచనలు వీళ్ళకి వృద్ధాప్యం దగ్గరికి వచ్చే కొద్దీ కేతు యొక్క దశ అంతర్దశల్లో కేతు మూలాన వాళ్ళకు వస్తాయి. అంటే వాళ్ళ యొక్క థింకింగ్ అనేది, వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది అంత హ్యూజ్గా పెద్దగా అటు సైడ్ ఉంటుంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ అనేది చెప్పొచ్చు. దీంతో పాటుగా మఖా నక్షత్రం సింహరాశికి సంబంధించింది. ద ఒరిజినల్ 5th హౌస్ అండ్ 12వ స్థానం చంద్రుడు లీడ్ చేస్తుంటాడు కాబట్టి మనసు ఒక చోట ఉండదు. చంద్రమో మనసో జాతః అంటారు. అంటే మానసిక పరిస్థితి, అంటే ఎప్పుడు కూడా ఉరుకుల పరుగుల జీవితంలాగా 12వ స్థానంలో చంద్రుడు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఏదో ఒక ఆలోచన అలజడి రేగుతూనే ఉంటుంది. దీంతో పాటుగా విపరీతమైన డబ్బులు ఖర్చు అవ్వడం, రూపాయి కూడా నిలబడకపోవడం. అంటే
పేరు మాత్రం, ఎందుకంటే 5th హౌస్ లీడ్ బై సన్ కాబట్టి, రవి కాబట్టి అంత రాయల్గా, అంత రిచ్గా, అంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా చంద్రుడు బాలేదు కాబట్టి లోపల ఉండేటువంటివి మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఆ రకంగా మఖా నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ శాతం ఉంటారు. ఇంటర్నల్ జాతకంలో కనుక చంద్రబలం లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. దీంతో పాటుగా ద ఒరిజినల్ 6th and 7th లార్డ్ శని కాబట్టి వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందుల విషయంలో శని ఇబ్బంది పెడతాడు మఖా నక్షత్రం వాళ్ళని. దీంతో పాటుగా మ్యారీడ్ లైఫ్ అండి, ఎప్పుడైతే కుంభ శని దుర్లభ అంటారు. మఖా నక్షత్ర స్త్రీలకైనా, ఎస్పెషల్లీ మఖా నక్షత్ర స్త్రీలకి 7th లార్డ్ రూల్డ్ బై సాటర్న్ కాబట్టి పెళ్ళైన తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా మూడో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, దానివల్ల ఒక నెగిటివ్ పోర్ట్రే అటువంటి జరగడం లాంటివి ఈ 6th and 7th లార్డ్ శని కాబట్టి వాటి వల్ల వస్తాయి. సో శని కర్మకారకుడు కాబట్టి ఖచ్చితంగా ఆ మ్యారీడ్ లైఫ్లోనూ, ఆ రిలేషన్షిప్లోనూ ఇబ్బంది పడడం లాంటివి ఎన్నో జరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగా 6th హౌస్ రూల్డ్ బై శని కాబట్టి ఖచ్చితంగా లీగల్ ఇష్యూస్ అండి. అంటే 6th హౌస్లో ఎప్పుడైతే శని కారకుడు అవుతాడో గవర్నమెంట్ పరమైనటువంటి పెనాల్టీస్ కానీ, ట్యాక్సెస్ కానీ, ఫైన్స్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, కోర్టు కానీ, వీటికి సంబంధించిన ఇష్యూస్లో ఇరుక్కునే ప్రమేయం లేకుండా, వాళ్ళ తప్పు లేకుండా ఇరుక్కునే అవకాశాలు శని బాగాలేకపోతే చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఇంకా మఖా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే 3rd and 10th లార్డ్ శుక్రుడు కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళు ఉద్యోగం కన్నా ఇండిపెండెంట్గా వాళ్ళు బ్రతకగలిగి వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటాయి. బికాజ్ శుక్రుడు వెరీ క్రియేటివ్ కాబట్టి ఫిల్మ్ యాక్ట్రెస్లో కానీ, యాక్ట్రెసెస్లో కానీ, మోడలింగ్ తర్వాత ఈ యొక్క ఫీల్డ్స్లో వీళ్ళకి చాలా అద్భుతంగా రాణిస్తారు. అయితే మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకునేటువంటిది కర్మ కాబట్టి ఈ సంచిత కర్మ వల్ల వాళ్ళు చేసేటువంటి పనుల్లో రాణింపు లేకపోవడం లాంటిది ఎన్నో జరుగుతుంది. రాబోయే రోజుల్లో మార్చ్ 28, 29, 30వ తారీఖుల్లో షష్టగ్రహ కూటమి వీళ్ళకి మీనంలో 8వ స్థానంలో పడుతోంది. 8వ స్థానము అంటే సడన్ చేంజెస్ అండి. జీవితంలో ఒక్కసారిగా ఎన్నో మార్పులు రావడానికి ఆస్కారము ఈ మార్చ్ 28, 29, 30 ఈ సమయంలో ఎక్కువ శాతం ఉంటుంది. దీని తర్వాత మార్చి 30వ తారీఖు తర్వాత వీళ్ళకి అష్టమ శని అనేటువంటిది ప్రారంభం కాబోతోంది. అష్టమ శని వచ్చిన తర్వాత జీవితంలో వాహన ప్రమాదాలు అయ్యేటువంటి గండం ఉంటుంది. తర్వాత ఆర్థికపరమైన చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. మానసికంగా చాలా కృంగిపోవడం అనేటువంటి జరిగే అవకాశాలు ఈ 3 కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫిజికల్ బాడీ విషయంలో ఇంజురీస్ కానీ, డ్యామేజెస్ కానీ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగా 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుడు వీళ్ళకి మే 15వ తారీఖు తర్వాత నుంచి లాభంలోకి రాబోతున్నాడు. వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా ఒక గొప్ప గ్రోత్ అనేది కనబడుతోంది. ఇక్కడ మీరు చూడండి, ఒక 2 కనబడుతున్నాయి. ఒకటి అష్టమ శని దోషం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో పడేది. 2 మే 15 నుంచి అక్టోబర్ దాకా గురుడు మారడం వల్ల ఆర్థికమైనటువంటి వృద్ధి, ఒకవైపు పెరగడము, ఒకవైపు ఇబ్బందులు 2 కలుగుతున్నాయి. సో మీరు ఇక్కడ మే 15 నుంచి అక్టోబర్ దాకా ఎక్సలెంట్గా ఫైనాన్షియల్గా ఉంటారని చెప్పొచ్చు. ఆ తరువాత ఈ యొక్క అష్టమ శని 2.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మిగిలిన అష్టమ శని అంతా ఈ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఇబ్బంది పడతారని కూడా చెప్పచ్చు. అదేవిధంగా ఎవరికైనా పెళ్లి కావట్లేదు అనుకుంటే పెళ్లి విషయంలో కూడా మఖా నక్షత్రం వాళ్ళకి మే తరువాత శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి. సంతానపరంగా ఈ యొక్క వివాహపరంగా, తరువాత ప్రమోషన్స్ అయినా మే నుంచి అక్టోబర్ దాకా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా ఎప్పుడైతే అష్టమ శని మఖా నక్షత్రం వాళ్ళకి వస్తుందో అష్టమస్య ప్రాణ సంకట, ప్రాణానికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా ఏ పని పట్టుకున్నది పీకల దాకా వెళ్ళిపోతుంది. సడన్గా అన్నీ మారిపోతాయి. 8th హౌస్ ఎప్పుడు కూడా సడన్ చేంజెస్ అండి. తరువాత లోపల ఉన్నటువంటి బాధలు కానీ, కష్టం కానీ, సమస్యలు కానీ బయటికి చెప్పుకోలేరు. ఆ రకంగా లోపల ఎంతో బాధ అవన్నీ కూడా పడే అవకాశాలు, దానివల్ల యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఇదంతా ఎందుచేత వస్తుంది అంటే సంచిత కర్మ. మఖా నక్షత్రం వాళ్ళు చేసుకున్నటువంటి సంచిత కర్మ వల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తుంటాయి. ఎలాగే సంచిత కర్మ నుంచి బయటపడాలి అంటే మరీ ముఖ్యంగా కర్మకారకుడు శని కాబట్టి శని యొక్క దోషం పోవడానికి శనికి సంబంధించిన పూజలు ఆచరించండి. ఇంటర్నల్ జాతకంలో కనుక దోషాలు కానీ తీవ్రంగా ఉన్నాయంటే ఇంకా అష్టకష్టాలు పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంటర్నల్ జాతకం బలంగా ఉంది అని అంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా ఈ కర్మకారకుడైనటువంటి శని యొక్క దోషం పోవడానికైనా, చేసుకునేటువంటి సంచిత కర్మ పోవడానికైనా, ప్రారబ్ధ కర్మ అనుకూలించడానికైనా ఫిబ్రవరి 26వ తారీఖు చేసేటువంటి మహాశివరాత్రి నాడు చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. కర్మ ఎప్పుడైతే నాశనం అవుతుందో రాబోయేటువంటి అష్టమ
అష్టమ శని దోషంలో శని కర్మ ఎంతుంటే అంతవరకు బాధ పెడతాడు కాబట్టి కర్మ ప్రక్షాళన అవుతుంది కాబట్టి శని అష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. కాబట్టి అష్టమ శని దోషం పోవడానికైనా ఇంటర్నల్ జాతకంలో దోషాలు, నక్షత్ర దోషము, పితృశాపము, తర్వాత కాలసర్ప దోషము, కుజ దోషము, కలత్ర దోషాలు, మాంగళ్య దోషాలు ఇవేమున్నా సరే కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో వచ్చి పాల్గొనండి. మహాశివరాత్రి నాడు అవన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి. తప్పకుండా ఆ ఆపదల నుంచి, ఆ సమస్యల నుంచి, ఆ కష్టాల నుంచి బయటపడతారు. జనరల్గా అంటే వీరికి ఏ రోజు ఏ వారంలో గనక ఏదైనా మంచి శుభకార్యాలు చేసుకోవాలనుకున్నా, లేదంటే రెమెడీ కోసం అయినా సరే ఏదైనా మంచి చేసుకోవాలి అనుకుంటే ఏ రోజు బాగుంటుంది? బుధవారం అండి. బుధవారము అద్భుతంగా వీళ్ళకి యోగిస్తుంది. వినాయకుడి యొక్క ఆరాధన చేస్తే అత్యద్భుతమైనటువంటి మార్పులు వీళ్ళు చూస్తారు. అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే వారు అనుభవిస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఒక్కొక్క రిలీఫ్ కోసం అయినా సరే ఎలానంటే జనరల్గా అడుగుతూ ఉన్నాను, ఎలాంటి రెమెడీ పాటిస్తే బాగుంటుంది అంటారు? మేజర్గా నాగరాజు గారు, మనము ఏ కర్మతో బాధపడుతున్నా అది కర్మనే, అది కష్టమే. ఖచ్చితంగా చాలామంది ఇప్పుడు మనం చూసిన వాళ్ళు చాలామంది యాక్యురేట్గా చెప్తున్నారండి అంటున్నారు. మన అపాయింట్మెంట్ తీసుకుని జాతకం చెప్పించుకుంటున్నారు. కానీ జాతకం ద్వారా మనకు తెలుస్తుంది ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఎప్పటి వరకు ఉంటాయి, మనం దానికి ప్రికాషన్ తీసుకోవాలని. దానికి సంబంధించిన పూజలు ఖచ్చితంగా ఆచరించడం వల్ల మాత్రమే ఆ కర్మ అనేటువంటిది నాశనం అవుతుంది. ఆ కారణం వల్లనే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రుద్రా నక్షత్రం వాళ్ళైనా, లేకపోతే ఏ నక్షత్రం వాళ్ళైనా, ఏ రాశి వాళ్ళైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. ఎందుకు అని అంటే మనం ఎన్నో జన్మల నుంచి మనం చేసుకున్నటువంటి కార్యములు అంటే కర్మలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, పాపకర్మలు. అది ఏ నిమిషాన మనకి ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అపమృత్యు గండాలు రావచ్చు, లేకపోతే మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావచ్చు, మిస్క్యారీ అవ్వడం లాంటి సంతాన సమస్యలు రావచ్చు, సడన్ చేంజెస్ రావచ్చు జీవితంలో. ఇవన్నీ కూడా జాతకంలో కర్మ వల్లే సంభవిస్తూ ఉంటాయి. ఆ కర్మని నాశనం చేసుకోవడం తప్పకుండా చాలా అవసరం అండి. అది ఓన్లీ మహాశివరాత్రి నాడు మాత్రమే సాధ్యం అవుతుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక్క ఏకబిల్వాన్ని మనం సమర్పించడం వల్ల త్రిజన్మ పాప సంహారం, 3 జన్మల పాపం పోతుంది. కానీ ఆ రోజు మనం చేసేటువంటి కార్యక్రమంలో ఎన్నో విశేషమైనటువంటి శివకార్యములు చేస్తున్నాం. వాటి వల్ల ఎంతటి కర్మ నాశనం అవుతుందో ఆలోచించండి. ఏవైనా కోరికలు, ఏవైనా బలమైన సమస్యలు ఏమున్నా సరే మీరు కాకపోయినా, మీరు రాలేకపోయినా తప్పకుండా 10 మంది భక్తులను తయారు చేయండి. 10 మందికి ఆది దంపతులు అనుగ్రహం పొందేలా 10 మందికి ఈ విషయాన్ని చెప్పండి. 10 మంది కార్యక్రమంలో పాల్గొనేలా చేయండి. ఎప్పుడు ఎక్కడుండే అవకాశం ఉంటుందన్న? ఫిబ్రవరి 26వ తారీఖు సాయంత్రము, అంటే ఇంచుమించుగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యి ఆ జాగరణ అంతా కూడా స్వామి సన్నిధిలోనే ఉదయం సూర్యోదయం అయ్యేంత వరకు జరుగుతుంది. శివరాత్రి జాగరణ ఉంటుంది తప్పకుండా. అవునండి. ఓకే. రాత్రంతా జాగరణలోనే ఈ యొక్క స్వామి లింగోద్భవ కాల పూజలు అంటారు. లింగోద్భవ కాల స్వామి ఏదైతే సమయంలో ఆవిర్భవించారో ఆ సమయంలో మాత్రమే ఇది చేయాలి. సో మనం చేసేటువంటి కార్యక్రమము హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ సత్యసాయి సేవా నిగమాగమం అనేటువంటి ప్రదేశంలో జరుగుతోంది. మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలన్నీ కూడా చెప్తారు. సో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే, మీరు ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు కనుక, అంటే జన్మానికి శివరాత్రి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము. అలా నిజంగానే ఉమాగారు చెప్పినట్లు 3 జన్మల పాపాలను ఒకటేసారి నాశనం చేసుకోవాలి, అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం నాశనం చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ నమ్మకాన్ని బట్టి మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమము. సో అక్కడ ఉంటుందన్నమాట అకేషన్ అంతా. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.